మల్లెపూలు తీసుకెళ్లినందుకు ప్రముఖ నటికి 1.14 లక్షల జరిమానా. ప్రముఖ మలయాళీ నటి నవ్య నాయర్కి ఎయిర్పోర్టులో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమెకు అక్కడి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె హ్యాండ్ బ్యాగులో మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా లక్షల్లో జరిమానా విధించారు. దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలోని మలయాళకు ఓనం పండుగ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పండుగ సీజన్లలో అక్కడి మహిళలు ఓనం ఆడడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఓనం సందర్భంగా నటి నవ్య నాయర్ ఖరీదైన పాఠం నేర్చుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తాజాగా నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో దిగిన సమయంలో ఆమె బ్యాగులో 15 సెంటీమీటర్ల మల్లెపూల మాల ఒకటి కనిపించింది. దీంతో మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను ఆపి మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా 1.14 లక్షల ఫైన్ విధించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ, నేను ఆస్ట్రేలియాకు రాకముందు నా కోసం మా నాన్న మల్లెపూలు తీసుకొచ్చాడు. వాటిని 2 భాగాలుగా చేసి ఒక భాగం కొచ్చి నుండి సింగపూర్కు వెళ్ళేటప్పుడు నా తలలో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అక్కడికి చేరుకునే సమయానికి మల్లెలు వాడిపోతాయి. సింగపూర్ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చని వాటిని హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకున్నాను. అయితే నేను చెప్పింది చట్ట విరుద్ధం. ఇది నేను తెలియకుండా చేసిన తప్పు. అజ్ఞానం క్షమించబడదు. 15 సెంటీమీటర్ల మల్లెపూలను తెచ్చినందుకు ఎయిర్పోర్ట్ అధికారులు 1.14 లక్షల జరిమానా చెల్లించమని అడిగారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఈ జరిమానాను 28 రోజుల్లోపు చెల్లించాలని వారు నాకు చెప్పారు అని నటి నవ్య అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మెల్బోర్న్కు ప్రయాణానికి ముందు నవ్య నాయర్ ఎయిర్పోర్టులో కూర్చొని అదే లుక్లో ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జరిమానా చెల్లించే ముందు షో ఆఫ్ అని నటి నవ్య వ్యంగ్యంగా వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కాగా నవ్య నాయర్ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్రం చలనచిత్ర అవార్డును 2 సార్లు అందుకున్నారు. నవ్య నాయర్ సిబి మలైల్స్ ఇష్టం మూవీతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆమె నందనం, మజతుల్లి కిలిక్కం అనే చాలా మూవీలలో వరుస హిట్లు అందుకున్నారు. దృశ్యం, దృశ్యం 2, ఓరుతి జానకి జానే వంటి మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించారు.